ఎవరి పేరైతే ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందో ఈ 2026 స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం వీళ్ళకు పట్టిందల్లా బంగారమేనండి. సో మీ పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందా? రాజు, రమేష్, రవి, రాఘవ, రాఘవేంద్ర, రాకేష్, రాజేష్, రమేష్ ఈ పేర్లతో మీ ఆర్ అనే అక్షరం మొదలైతే ఖచ్చితంగా మీరు ఏ ప్రయత్నం చేసినా మొదలుగా చదువు నుండి ప్రారంభించండి. మీ పిల్లలు ఆర్ అనే అక్షరంతో మొదలవుతే ఖచ్చితంగా 2026లో మీ పిల్లలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా లేదా ఏదైనా మంచి విదేశాలకు వెళ్ళడానికి జీమాట్, సాట్, ఎన్టాట్ ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఖచ్చితంగా మీ పిల్లోడి పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతే 100కి 100% సక్సెస్ వస్తుంది. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కొత్తగా కాంట్రాక్ట్లు చేయాలనుకున్నా, కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఆర్ అనే అక్షరంతో మొదలైన వాళ్ళకి ఈ 2026 పరాభవ నామ సంవత్సరం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుందనే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మీ చేతి గుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా అవి తిరిగి రావడం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. మీ చేతి గుండా క్రయ విక్రయాలు జరిపినా కూడా మధ్యలోనే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంటే ఈ 2026 సంవత్సరం అనేది వాటన్నిటికీ పరిష్కారం చూపబోతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, మీ పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతే మీ పేరులో 4 అక్షరాలున్నా, 6 అక్షరాలున్నా, 8 అక్షరాలున్నా అందులో ఉన్నటువంటి ఓవెల్స్ ప్లేసెస్ చెక్ చేసుకోండి. మీ పేరు మొత్తాన్ని కూడితే డెస్టినీ నెంబరు 12, 13, 16, 18, 21, 30, 33 అవ్వకూడదు. ఇలా అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా మీ వెనకాలే ఎవరో ఒకరు వెనక్కి లాగుతున్నట్టు ఉంటుంది మీ జీవితంలో. ఉదాహరణకి ఒక కొండ ఎక్కాలనంటే మనం ఏ బరువు లేకుండా ఒక కొండ ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? ఒక 100 కేజీల బరువు వేసుకొని ఎక్కండి, ఎంత టైం పడుతుంది? మీ పేరులో సంఖ్యా దోషం ఉంటే ఆ 100 కేజీల వెయిట్ మీ మీద పడ్డట్లే. ఎవరైతే ఆర్ అక్షరంతో మొదలవుతుందో ఖచ్చితంగా మీ పేరులో 4 అక్షరాలున్నా, 6 అక్షరాలున్నా, 8 అక్షరాలున్నా ఒకసారి నన్ను డైరెక్ట్ గా కానీ ఫోన్ కాల్లో కానీ సంప్రదించండి.